ఒకవైపు గుంతలు పడ్డ రోడ్డు, మరోవైపు చెత్త దిబ్బలు. ఆ చెత్త దిబ్బలను తగలబెట్టడంతో ఆ రోడ్డుపై నడవలేక దుర్వాసనతో అనారోగ్యాలకు గురవుతున్న స్పందించడం లేదంటున్న కొత్త బస్టాండ్ సీతారామనగర్ ప్రాంతం కాలనీ ప్రతినిధులు ఎస్ శ్రీనివాసరావు, వై లక్ష్మయ్య, ఏ ఉదయరాజు, టి సంగయుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ మీదుగా కొత్త బస్టాండ్ వెళ్లే రోడ్డులో ఈరోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందంతో కలిసి స్థానికులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లపై చెత్త దిబ్బలను తగలబెట్టుతున్నందున దుర్వాసన, పొగ వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నగరపాలక సంస్థ అధికారులు స్పందించి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని కోరారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతేడాది ఫిబ్రవరిలో 60 లక్షలతో సిమెంట్ రోడ్డు వేసేందుకు రోడ్డును తవ్వి వదిలేశారని, ఆ 60 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ఈ ప్రభుత్వాన్ని అయితేనేమి, మున్సిపల్ అధికారులను అయితేనేమి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్కెట్ యార్డు ఎస్ఎఫ్ క్యాంప్ మధ్యలో ఒక 30-40 అడుగుల రోడ్డు ఉంది. ఆ రోడ్లో చెత్త చెదారం అంతా పేరుకుపోయింది. వీళ్ళని కార్మికులు పంపిస్తారు కానీ వాళ్ళు ఊడుస్తారు, అక్కడే వేసి అంటు పెడుతున్నారు. ఆ అంటు పెట్టడం వల్ల పొల్యూషన్ అంతా పెరిగిపోయి ఈ సీతారామనగర్ అయితేనేమి, ఎస్ఎఫ్ క్యాంప్ అయితేనేమి ఈ ఏరియా మొత్తం పొగ అంతా నిండుకపోతుంది. దానివల్ల ఇక్కడ ఉండే ప్రజలకి ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అదే కాకుండా ఈ టర్నింగ్ లో పెద్ద ట్రాన్స్ఫర్ ఉంది సెంటర్ లో. ఆ ట్రాన్స్ఫర్ ని సైడ్ వేసి పిల్లర్ వేసి సైడ్ కి హైట్ లో నిలబెడితే ఈ ప్రాంత వాసులకు సేఫ్ గా ఉంటది. తక్షణమే ఈ మున్సిపల్ కమిషనర్ గారు దీని గురించి ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు పన్నులు వసూలు చేయడమే తప్ప ప్రజల ఇబ్బందుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బస్సులు గీసులు తిరగాలంటే కూడా రన్నింగ్ కావాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది వలన దాంట్లో సైకిల్ పెట్టవలసింది కోరుతున్నాము. ఈడంతా చెత్త వేసి కాల్చడము, అంతా గలీజ్ చేయడము. ఈడ ట్రాన్స్ఫారం ఉంది, బండ్లు తిరిగే కాడ యాక్సిడెంట్లు జరుగుతాయి. ఈ మున్సిపాలిటీ అధికారులు కానీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు అన్నీ పట్టించుకోవడం లేదు. మాకు ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లమ్స్ ఉంది సార్ కొంచెం ఎక్కువ. ఆ ట్రాన్స్ఫార్మర్ తిప్పి చేయండి. ఈ చెత్త వచ్చి అంత కుప్పేస్తారు ఇక్కడ, వాళ్ళు అందుకుంటున్నారు. ఆ పొగ అంతా వచ్చి మాకు కాలుష్యం ఎక్కువ వచ్చింది. ఆ రెండు మాకు క్లీన్ చేయండి. మున్సిపల్ కమిషనర్ గారికి మేము విన్నపించుకోవడం ఏమనగా, సీతారామనగర్ ఏరియా నుండి మాకు చాలా ఇబ్బందికరంగా కాలుష్యం అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మా మధ్యలో కరెంటు స్తంభాలు అయితేనేమి
చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు తక్షణమే చర్య తీసుకొని మాకు తగిన న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం.